స్టూడెంట్స్, ఈరోజు మనం భౌతిక శాస్త్రం ద్వితీయ సంవత్సరానికి సంబంధించి సెకండ్ చాప్టర్ రెండవ లెసన్లో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్వచనాలు, వాటిని అర్థం చేసుకునే ప్రక్రియ చాలా. ఎందుకంటే కాంతి అనేది మనకి అర్థమైనట్లే అనిపిస్తుంది, కానీ చదివేటప్పుడు మనసులో కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు ఏమీ రాకుండా ఉండాలంటే ఈరోజు మనం కాంతికి సంబంధించినటువంటి ముఖ్యమైన ధర్మాలు, అలాగే మన సెకండ్ చాప్టర్లో వచ్చే నిర్వచనాలు చెప్పుకుంటే మీకు నేను నాకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చా కదా, మీరు ఆల్రెడీ నోట్స్ రాశారు. అవి చాలా ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీకు నిన్న పెట్టినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం కూడా నోట్స్ రాసుకుని ఈజీగా అర్థం అవ్వాలంటే ఈరోజు నేను చెప్పేటటువంటి టాపిక్స్ని జాగ్రత్తగా విని నోట్ చేసుకోవాలి. మర్చిపోతారనుకుంటే, వీడియో చూసినప్పుడు మర్చిపోతారనుకుంటే కానీ నోట్స్లో సైడ్ రాకుండా నోట్ చేసుకుంటే మీకు ఈజీ గుర్తుంది. ఓకే, సో మరి మన సెకండ్ చాప్టర్ పేరు ఏంటమ్మా? కాంతికి సంబంధించింది ఏంటది? కిరణ దృశ్య శాస్త్రం మరియు దృక్ సాధనాలు. మరి కిరణము అంటే ఏంటి? సాధారణంగా కిరణాన్ని మనం బాణం గుర్తు చూపిస్తాం. ఏవైనా 2 బిందువుల్ని కలిపే సరళరేఖని మనం సాధారణంగా ఏమంటామంటే కిరణం అంటాం. కాబట్టి ఈ లెసన్లో మనకి కిరణ దృశ్య శాస్త్రం అంటే కాంతి మరియు కాంతికి సంబంధించినటువంటి ధర్మాలు మరియు వాటి అనువర్తనాల గురించి అధ్యయనం చేసినటువంటి భౌతిక శాస్త్ర విభాగాన్ని దృశ్య శాస్త్రము అంటారు. సో దృశ్య శాస్త్రం అనగానే మీరు వెంటనే గుర్తు చేసుకోవాలి రే ఆప్టిక్స్ అంటే ఏంటంటే కాంతికి సంబంధించినటువంటి ధర్మాలు, నిజ జీవితంలో వాటి అనువర్తనాలు అధ్యయనం చేసినటువంటి భౌతిక శాస్త్ర విభాగం పేరే దృశ్య శాస్త్రము. ఇక్కడ కిరణ దృశ్య శాస్త్రం అంటున్నాం కాబట్టి లెసన్ పేరు ఇక్కడ కాంతిని కిరణంలాగా భావించి, అంటే 2 బిందువులు కలిపే రేఖలాగా భావించి కాంతికి సంబంధించిన ధర్మాలు, వాటి అనువర్తనాలని ఈ లెసన్లో మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. సో ముందు కాంతి అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై లైట్? కాంతి అంటే ఏంటి? కాంతి, లైట్. కాంతి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలి. మీ ఇంట్లో ఏం చేయాలంటే, మీరు పొద్దున్న లేవడంతల్లే మన ముఖంలో అద్దాన్ని చూసుకుంటాం లేదా? చూసుకున్నప్పుడు మన ముఖం కనిపిస్తుంది. మీ అమ్మ వంటగదిలో ఉన్నప్పుడు, మీ అమ్మ వంటగదిలో ఉంది, నువ్వు అద్దం ముందు ఉన్నావు. వంటగది అంటే దూరంగా ఉంది, అద్దం నీ ఎదురుగా ఉంది. మరి అప్పుడు మీ అమ్మ ముఖం కనిపిస్తుందా? అద్దంలో కనిపించదు కదా, నీ ముఖం మాత్రం కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు మీ అమ్మ ముఖం? చూద్దాం. మీ అమ్మ ఎక్కడ ఉంది? వంటగదిలో ఉంది, నువ్వు అద్దం ఎదురుగా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్, సరే మీరు ఇంట్లో ఉన్నారు, నైట్ అయింది, కరెంట్ పోయింది సడన్గా. మీ అమ్మ వంటగదిలోకి వెళ్ళి పుట్టురామంది. మీరేం చేస్తారు? చీకటి గదిలో నడుచుకుంటూ వెళ్తారా, లేకపోతే టార్చ్ లైట్ కానీ మొబైల్ లైట్ కానీ వేసుకుని వెళ్తారా? కరెంట్ లేదు కాబట్టి ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు. లేదు సార్, నాకు తెలుసు మా అమ్మ ఎక్కడ ఏం పెడతా, నాకు తెలిసిపోయి చేస్తాను సార్ అంటారు. అయితే తొందరగా దొరుకుతుందా? దొరకదు. ఎందుకంటే మనకి కరెంటు పోయినప్పుడు గది మొత్తం ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. అంటే అక్కడ ఎటువంటి కాంతి లేదు అంటారు అన్నమాట. సో చీకటి ప్రదేశంలో వస్తువులు మనం చూడగలమా? చూడలేము. మరి మీకు డౌట్ రావాలంటే ఆ వస్తువును చూడాలంటే ఏం చేయాలి? మనం లైట్ వేసుకొని చూడాలి. లైట్ వేసినప్పుడు ఏ వస్తువు మీద ఆ వస్తువు మీద లైట్ పడ్డప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు మనకి కనిపిస్తుంది. మరి ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మీరు అద్దం ఎదురుగా ఉన్నారు, అది నైట్ కాదు, పగలే. మరి మీ అమ్మ వంటగదిలో ఉంది, మీ అమ్మ కనిపించట్లే. కారణం ఏంటి? మీ అమ్మ మీద కాంతి పట్టలేదా? పడుతుంది, కానీ
ఆ కాంతి మీ కంటిని చేరాలి. అంటే ఒక వస్తువుని మనం చూసే అనుభూతిని ఎప్పుడు పొందుతామంటే ఆ వస్తువు మీద పడ్డ కాంతి అనేది తిరిగి మీ కంటిని చేరినప్పుడు మనం ఆ వస్తువును చూస్తున్న అనుభూతిని పొందుతాము. దేని ద్వారా అయితే మనం వస్తువును చూస్తున్న అనుభూతిని పొందుతామో ఆ ఆ శక్తి యొక్క రూపం పేరే కాంతి. సో లైట్ అంటే ఇట్ ఈస్ ద సెన్సేషన్ ఆఫ్ విజువలైజింగ్ an object when the form of energy is incident on a object, the object is seen to our eye. అంటే ఏదైతే శక్తి రూపం ఒక వస్తువు మీద పడి ఆ వస్తువు మీద నుంచి మళ్ళీ మన కంటిని చేరినప్పుడు ఆ వస్తువుని చూస్తున్న అనుభూతిని మనం పొందాలి. అప్పుడు ఏ శక్తి ద్వారా మనం వస్తువుని చూస్తున్న అనుభూతిని పొందుతున్నామో ఆ శక్తి యొక్క రూపాన్ని కాంతి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మీ అందరికి కనిపిస్తాను కదా, అంటే నా మీద పడ్డ కాంతి ఏమవుతుంది, మీ కంటిని చేరితేనే కనిపిస్తాను. ఉదాహరణ నేను ఇట్లా చేయి పెట్టుకున్నాను, నా కళ్ళు కనిపిస్తున్నాయా? ఎందుకని? నా కంటి నుంచి వచ్చే కాంతి నీ చెయ్యి ఏం చేసింది? అడ్డుకుంది. అడ్డుకోకుండా మీరు ఇప్పుడేమవుతుంది? కనిపిస్తుంది. అడ్డుకోవట్లేదు కానీ కనిపిస్తుంది. అప్పుడు మీరు నన్ను చూస్తున్న అనుభూతిని పొందుతున్నారు కదా, దాని పేరే కాంతి. అని నా మీద పడ్డ కాంతి ఏమవుతుంది? మిమ్మల్ని చేరి నన్ను మీరు చూస్తున్న అనుభూతిని పొందుతున్నారు. అదే నేను చీకటి గదిలో వీడియో క్లాస్ చేశాను అనుకోండి, నేను కనిపిస్తానా? మీకు కనిపించాలంటే ఏం చేయాలి? ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలి. లైట్ అంటే మళ్ళీ కాంతి అది నా మీద పడి మళ్ళీ మీ కంటికి చేరాలి. అప్పుడు మాత్రమే మీరు నన్ను చూస్తున్న అనుభూతిని పొందుతారు. అలా ఒక వస్తువును చూస్తున్న అనుభూతిని ఒక వస్తువును చూస్తున్న అనుభూతిని మనకి కలగజేసేటటువంటి శక్తి యొక్క రూపం పేరే కాంతి. ఫస్ట్ ఆ వస్తువుని మనం చూడాలంటే ఆ వస్తువు మీద కాంతి పడాలి. ఓకేనా? ఆ వస్తువు మీద పడ్డ కాంతి మళ్ళీ ఏం చేయాలి? మీ కంటిని చేరినప్పుడు మాత్రమే మీరు ఆ వస్తువుని చూస్తున్న అనుభూతిని పొందుతారు. మీరు అంతకుముందు నిలబడ్డారు, అడ్డం కదా చెక్క పెట్టాము, మీ ముఖం కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకని? మీ కంటిని అక్కడ అద్దం మీద పడ్డ కాంతి మళ్ళీ మీ కంటిని చేరకుండా ఎవరు పడ్డారు? చెక్క లేదా అడ్డు పెట్టారు కదా, అడ్డు పడ్డది అన్నమాట. అది తీసేస్తే మీరు చూస్తున్న అనుభూతి పొందుతారు. ఓకేనా? కాబట్టి దీన్నే మనం ఏమన్నా కాంతి. మరి కాంతికి సంబంధించి అనేక రకాలుగా అసలు కాంతి అంటే ఏంటంటే అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైన వాళ్ళు మీకు బాగా పరిచయమైన వ్యక్తి ఐజాక్ న్యూటన్. మరి ఐజాక్ న్యూటన్ ఏమని చెప్పారంటే కాంతి కణ రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పారు. ఈ కాంతి కణ రూపంలో ప్రయాణిస్తుందనే దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన కాంతికి సంబంధించిన కొన్ని ధర్మాలని వివరించడం జరిగింది. అదేంటంటే కాంతి పరావర్తనం చెందుతుంది, కాంతి వక్రీభవనం చెందుతుంది, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది, కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. ఇవన్నీ కాంతి యొక్క ధర్మాలు. కాంతి పరావర్తనం చెందుతుంది, కాంతి వక్రీభవనం చెందుతుంది, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది, కాంతి రుజు మార్గం అంటే ఏంటి? స్ట్రైట్ లైన్, సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ ధర్మాలన్నింటినీ కూడాను ఐజాక్ న్యూటన్ కాంతిని కణాలుగా భావించి వివరించడం జరిగింది. ఒకసారి మరి ఇప్పటిదాకా మీకు కాంతి అంటే చెప్పాను కదా, ఇప్పుడు కాంతి యొక్క ధర్మాలు ఒక్కసారి చూద్దాం, చిన్న లుక్ చేద్దాం. వీటిని తెలుసుకోవడం వల్ల మీకు ఈ లెసన్లో ఉన్న 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఫస్ట్ కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. మూడోది కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. దీన్నే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటారు అన్నమాట. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. దీని క్వశ్చన్ కూడా ఉంది. ఓకే, సో ముందు అలాగే ఇంకొకటి ఏం చెప్పారు? కాంతి ఎల్లప్పుడూ రుజు మార్గం అంటే సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పారు. ఎవరు? ఐజాక్ న్యూటన్ గారు. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి అనుభవపూర్వకంగా మనం ఎక్కడెక్కడ కాంతి పరావర్తనము, వక్రీభవనము, సంపూర్ణాంతర పరావర్తనాల విషయాన్ని చూస్తాం. ఒక్కసారి చూద్దాం, దీనివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. నేను నా చేతికి ఒక
తీసుకొని గోడ వేసి కొట్టాము, ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వస్తుందా, గోడలోకి వెళ్ళిపోతుంది? వెరీ గుడ్, వెనక్కి వస్తుంది. సేమ్ ఇప్పుడు ఈ గోడని మీరు అర్థం అనుకోండి, ఈ బోర్డుని అర్థంలో మీ ముఖాన్ని చూస్తే మీ ముఖం అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. దీనికి కారణం ఏంటి? మీ దగ్గర నుంచి నా కాంతి అర్థం మీద పడి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మీ దగ్గరికే వచ్చింది, మీ కంటిని చేరుతుంది. అంటే ఇప్పుడే చెప్పాను నేను, మన కంటిని చేరుతున్న అనుభూతిని పొందినప్పుడే మనం అక్కడ చూడగలుగుతాం కదా. కాబట్టి ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో కాంతి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు అర్థాన్ని చేరేదాకా ఇదంతా ఏమన్నది, ఇదంతా గాలి కదా. సో గాలిలో ప్రయాణించి అర్థాన్ని దాటి మళ్ళీ ఏమైంది? గాలిలో వచ్చింది. అంటే ఏ ఎడమ నుంచి బయలుదేరిందో తిరిగి అదే ఎడమలోకి వచ్చింది. సో అలా రావటాన్ని కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఉదాహరణకి మీరు ఇప్పుడు చెప్పినట్టు అర్థంలో చూసారనుకోండి, ఏమవుతుంది? మీ ముఖం కనిపిస్తుంది. అంటే కాంతి అవతరకాలం వెనక్కి వచ్చేసింది. కాంతి అవతరకాలం సార్ అంటే కొన్ని గాజు పదార్థాలు ఉంటాయి, కాంతి అందులో మీరు చూసుకుంటే మీ ముఖం కనిపించదు. ఉదాహరణకి పట్టకం తీసుకున్నాం, పట్టకం గాజే కానీ అందులో మీ ముఖం కనిపించదు. ఎందుకు కనిపించదు? చూద్దాం. ఇదే పట్టకం అంటే, ఓకేనా? ఈ పట్టకంలో మీరు ముఖాన్ని మీరు చూసారు, మీ ముఖం ఎప్పటికీ కనిపించదు. పట్టకానికి అర్థానికి తేడా అదే, దర్పణం. దీన్ని మన అర్థాన్ని మనం దర్పణం అంటాం. ఎందుకు ఆలోచించండి, ఆన్సర్ మన గ్రూప్లో కామెంట్ చేయండి, ఓకేనా? పట్టకం ద్వారా చూసినప్పుడేమో మీకు మీ ప్రతిబింబం కనిపించదు, కానీ దర్పణం లేదా అర్థంలో చూసినప్పుడేమో మీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇందులో ఎందుకు కనిపించదు, దర్పణంలో ఎందుకు కనిపిస్తుంది? ఓకే, ఇప్పుడే నేను చెప్పాను, దర్పణం మీద కూడా కాంతి అవుతుంది, మళ్ళీ వెనక్కి తిరిగి అదే అర్థంలోకి వస్తుంది. మరి దీంట్లో రాదా సార్? ఆలోచించి ఆన్సర్ చెప్పండి, ఓకే? రైట్. సో ఇందులో ఈ పరావర్తనం అని చెప్పుకున్నాం. మరి ఒత్తిడిభావం అంటే ఏంటి, సంపూర్ణత పరావర్తనం అంటే ఏంటి చెప్పుకోవడం కోసం నేను ఏం చేస్తానంటే, కాంతి ప్రయాణిస్తున్నప్పుడు ఉదాహరణకి ఇదే పదార్థం ఘన పదార్థం, ఇది మీకు కనిపిస్తుందంటే ఇక్కడ నుంచి కాంతి మీకు కనిపించేస్తున్నాడు. దీన్ని తాకే ముందు కాంతి ఎందులో ఉంది? ఈ మధ్యలో ఎవరున్నా గాలి అనేది ఉంది, ఈ గాలిలో ప్రయాణిస్తుంది. దీన్ని తాకినప్పుడు ఇది ఘన పదార్థం, గాలి అనేది వాయు పదార్థం, ఇది ఘన పదార్థం. ఏ పదార్థంలో అయితే కాంతి వేగం గరిష్టంగా ఉంటుందో, మ్యాక్సిమంగా ఉంటుందో ఆ పదార్థాన్ని విరళ యానకం, రేరర్ మీడియం అంటారు. ఇవన్నీ మీకు లెక్కలో వస్తాయని ముందే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ గాలిలో ప్రయాణించి దీన్ని తాకింది, ఇది ఏం పదార్థం? ఘన పదార్థం. ఇందులో అణువులన్నీ దగ్గరగా ఉంటాయి కదా, పరమాణువు గాలిలో దూరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సాంద్రత తక్కువగా ఉంటుంది. సాంద్రత తక్కువగా ఉన్నదాన్ని విరళయానకం అంటారు. సాంద్రత ఎక్కువగా ఉన్నదాన్ని ఏమంటారు? సాంద్రతర యానకం. సాంద్రతర, డెన్సర్ మీడియం. కాబట్టి ఇక్కడ అణువులన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి కాంతి మీద పడ్డప్పుడు దాని వేగం అవుతుందంటే తగ్గుతుంది. కాబట్టి విరళయానకం నుంచి సాంద్రతర యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం తగ్గుతుంది. ఆర్ యు క్లియర్? When light travels from rarer medium to denser medium, its velocity decreases. ఎందుకు తగ్గుతుందో తెలియజేసేదే మనకి కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సరే, ఇక్కడ చూడండి, దీన్ని తాకేదాకా, ఈ తలాన్ని తాకేదాకా గాలి కాంతి ఎందులో ప్రయాణం చేస్తుంది? గాలిలో ప్రయాణం చేస్తుంది. ఇక్కడ తాకిన తర్వాత ఇందులో ప్రయాణం చేస్తుంది, గాజులో. ఇప్పుడు ఈ గాజు పదార్థాన్ని గాలిని వేరు చేసి ఈ తల ఉంది కదా, ఈ తలాన్ని ఏమంటే ఇది ఏం చేస్తుంది? గాలి అనే విరళయానకాన్ని, గాజు అనే సాంద్రత యానకాన్ని ఏం చేస్తుంది? సపరేట్ చేస్తుంది. అందుకే ఇదేంటి, మీ ఇంటి దగ్గర ఏం చేస్తారు? మన ఇంటికి పక్కింటి మధ్యన కంచె కట్టుకుంటాం. ఎందుకని? సరిహద్దుల్ని నిర్ణయించుకొని కంచె కట్టుకుంటాం. ఆ కంచె ఏంటి? మనకి సరిహద్దు ప్రదేశం, సరిహద్దు అన్నట్టు. దీన్ని ఏమంటారంటే, ఇది విరళయానకాన్ని, గాజుని సపరేట్ చేస్తుంది. కాబట్టి ఈ తలాన్ని ఏమంటారంటే సరిహద్దు తలం. ఏమంటారమ్మా? సరిహద్దు తలం. ఓకేనా? విరళయానకాన్ని, సాంద్రత యానకాన్ని వేరు చేసే ప్రదేశం పేరే సరిహద్దు తలం. ఇది సరిహద్దు తలం. ఇక్కడ ఈ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. సాంద్రత యానకం, విరళయానకం ఇక్కడ కలిసి ఉంటాయి. ఓకేనా? అంటే ఒక అక్కడ వీటిని వేరు చేస్తున్నట్టు ఆ పాయింట్ వల్ల. ఇప్పుడు అర్థం తీసుకున్నాం. అర్థాన్ని చేరేదాకా ఏంటి? కాంతి ఎందులో ప్రయాణం చేస్తుంది? గాలిలో. అర్థాన్ని తాకినప్పుడు గాజులో. అట్లా అర్థం యొక్క ఉపరితలం ఏముంది? మీకు సాల్గా ఉంటుంది కదా, నురుగ్గా. అదేంటంటే విరళయానకాన్ని, సాంద్రత యానకాన్ని వేరు చేస్తున్న సరిహద్దు తలం అంటారు దాన్ని.
మరి అర్థంలో ఏం చేస్తామంటే ఇది పై భాగం, ఇది కింద భాగాన్ని ఇలా షేడ్ చేస్తాం. ఎందుకంటే అర్థం వెనక భాగంలో పోత ఉంటుంది కదా, ఇలా రాయడం వల్ల ఏంటంటే ఇది ఒక దర్పం అంటారు దీన్ని దర్పం. సో ఇది అర్థం పై భాగం ఒక నుంపుగా ఉండేది ఈ పై భాగం. అంటే దీని పైన మొత్తం ఏంటి గాలి విరలయ్యాను. ఈ అర్థం ఏమవుతుంది సాంద్రత. ఓకేనా? సరే ఇది పెట్టాము, ఇట్లా పెట్టాము. ఇది ఏమవుతుంది పైకి విరలయ్యాను. ఇది మొత్తం ఏమవుతుంది, ఇదంతా గాజు కదా, ఇది ఏమవుతుంది సాంద్రత. ఇది సాంద్రత డెన్సర్ మీడియం. ఇది ఏమవుతుంది విరలయ్యాను. రైట్. ఇప్పుడు మీరు పైనుంచి అర్థం కింద ఇట్లా పెట్టాను, చూడండి కింద పెట్టాను, ఇలా చూస్తారు నమ్మకాన్ని. చూసినప్పుడు నమ్మకం కనిపిస్తుంది కదా. అంటే అర్థాన్ని తాకేలోపు ఈ కాంతి ఎక్కడ ప్రయాణం చేస్తుంది, గాలిలో ప్రయాణం చేస్తుంది. అందుకే ఇక్కడ గాలి ఏమవుతుంది విరలయ్యాను. గాలి ఏమవుతామా విరలయ్యాను. ఈ అర్థం గాజు ఏమవుతుంది, గాజు సాంద్రత. ఓకేనా? ఇంకొంచెం బాగా అర్థం కావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే మీకోసం ఈ గాజు పేపర్లో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా చూసినప్పుడు అనుభవం కనిపిస్తుంది. ఇలా చూసినప్పుడు ఈ నీటిని చేరేదాకా అది గాలిలో ప్రయాణం చేస్తుంది. అంటే గాలి ఏమవుతుంది విరలయ్యాలి. నీటిని తాకినప్పుడు నీటి అణువులు దగ్గర ఉంటాయి కదా, సాంద్రత ఎక్కువ. అందుకే నీరేమవుతారు సాంద్రత అలా పెట్టి అవగాహన. సో ఇక్కడ దాకా విరలయ్యానకం, ఇక్కడ నుంచి సాంద్రత కనిపిస్తుంది. మీ అందరికీ వాటర్ ఇదంతా వాటర్ లెవెల్ ఇదంతా. ఓకే. ఇప్పుడు ఈ నునుపుగా కనిపిస్తున్న ఉంది కదా, అదేమవుతుంది గాలిని నీటి వేరు చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటే ఈ కాటకేతని సరిహద్దు తలం. దీన్ని సరిహద్దు తలం. ఆర్ యు క్లియర్? రైట్. ఈ ఆ నీటిలో ఉన్న వస్తువు మనకు కనిపించింది అంటే అర్థం ఏంటి? విరలయానకం నుంచి కాంతి కిరణం బయలుదేరి కిరణం ఉన్నప్పుడు యారో మార్పు పెట్టాలమ్మా, కంపల్సరీగా బాణం గుర్తు తీయాలి. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు బయలుదేరి ఈ సరిహద్దు తలం దగ్గర ఎక్కడైతే అది పతనమైందో ఈ బిందువు దగ్గర పతనమైంది. ఈ బిందువుని ఏమంటారంటే పతన బిందువు. ఏమంటారు దీన్ని? అంటే ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి కాంతి ప్రయాణం చేసేటప్పుడు సరిహద్దు తలం మీద ఏ బిందువు వద్ద పతనం అవుతుందో దాన్ని పతన బిందువు. దాన్ని ఏమంటారు? పతన బిందువు. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఇంగ్లీష్. ఇప్పుడు ఈ పతన బిందువు వద్ద మీరు ఏం చేయాలంటే ఈ రెండు యానకాలను వేరు చేస్తున్నటువంటి సరిహద్దు తలం మీద ఒక లంబాన్ని గీయాలి. చూడండి, ఇక్కడ సరిహద్దు తలం అడ్డంగా ఉంది. దీనికి లంబం అంటే ఇదే కదమ్మా, నిలువుగా గీస్తే లంబం అయిపోతుంది. గీసారా? ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంగ్లీష్లో మనం నార్మల్ అంటారు. ఎంతో సూచిస్తాం. నార్మల్ క్యాపిటల్ ఎంతో సూచిస్తాం. లంబం. ఓకేనా? ఇప్పుడు ఈ కిరణము కాంతి కిరణము ఏమవుతుంది? సరిహద్దు తలంలో ఏదైతే పతన బిందువు మీద పడ్డప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఈ పతన బిందువు వద్ద గీసిన లంబంతో ఈ కిరణాన్ని ఏమంటారంటే పతన కిరణము. విరలయానం నుంచి వస్తున్న కిరణాన్ని ఏమంటారంటే అంటే ఎక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఆ కిరణాన్ని పతన కిరణం అంటారు అన్నమాట. ఆ ఏ బిందువు వద్ద పడ్డదో ఆ బిందువుని ఏమంటారు? పతన బిందువు. ఈ బిందువు వద్దకి ఏం చేయాలి? లంబాన్ని చేయాలి. ప్రతిసారి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ లంబంతో ఈ పతన కిరణం చేసే కోణం, దీన్ని పతన కోణం ఏమంటారు? దీన్ని పతన కోణం. సాధారణంగా దీన్ని థీటాతో సూచిస్తారు. ఓకే, రైట్. ఇది పతన కిరణం. పతన బిందువు వద్ద పతన కిరణం లంబంతో చేసే కోణాన్ని పతన కోణం అంటారు. పతన బిందువు వద్ద పతన కిరణము లంబంతో చేసే కోణాన్ని ఏమంటారు? పతన కోణము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. దీన్ని థీటా కాదు, సారీ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. దీన్ని ఐతో సూచిస్తారు. స్మాల్ ఐ, సారీ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐతో సూచిస్తారు. ఇప్పుడు ఇది గాజు. ఇప్పుడు ఇందాక మీకు బేకర్ తీసుకున్నాం కదా, ఓకేనా? ఇక్కడ పెట్టారు.
ఈ బేకర్లో ఒక వస్తువు వేసాను, ఒక 5 రూపాయల కాయిన్ 2 రూపాయల కాయిన్ పడిపోయింది, మరి కంటికి కనిపిస్తుంది కదా. కనిపిస్తుందంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ పడ్డ కాంతి కింద లోపలికి వెళ్ళి, ఇందాక చెప్పాను నేను, ఒక వస్తువును చూస్తామంటే ఆ వస్తువు మీద పడ్డ కాంతి తిరిగి ఎక్కడ చేరుకోవాలి, మీ కంటికి చేరుకోవాలి. అంటే ముందు ఈ వెల్లయానం నుంచి ఈ నీటిలోకి వెళ్తుంది. నీటిలోకి వెళ్ళి సాంద్రత క్యాంప్లోకి వెళ్తుంది. ఇందాక నేను గాజు చెప్పాను, మీరేమో రాసుకోవచ్చు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. నీరు తీసుకున్నా మీరు అంటున్నాను, ఓకేనా. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇది చాలా జాగ్రత్త వినాలి. కాంతి కిరణము వెల్లయానకం నుంచి సాంద్రత యానకంలోకి వెళ్ళేటప్పుడు ఈ లంబం ఉంది కదమ్మా, లంబానికి స్ట్రైట్ యాచమైతే మరి ఐజాక్ న్యూటన్ ఏమని చెప్పాడు, కాంతి ఎల్లప్పుడూ కూడా రుజు మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పాడు కదా. కానీ ఒక యానకం నుంచి మరొక యానకంలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ పతన బిందువు వద్ద ఈ పతన కాంతి కిరణము సాంద్రత యానకంలోనికి ప్రయాణం చేసేటప్పుడు సూటిగా అంటే నేరుగా వెళ్ళకుండా, నేరుగా వెళ్తే ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇది నేరుగా వెళ్తే ఎలా, ఓకేనా. ఇలా వెళ్ళకుండా ఏమవుతుందంటే కొంచెం వంగి ప్రయాణిస్తుంది. ఏం చేస్తామా, వంగి ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ కిరణాన్ని ఇది ఏమిటి వంగి ప్రయాణించింది కాబట్టి ఈ ప్రక్రియను ఏమంటారంటే వక్రీభవనము. కాంతి వంగి ప్రయాణించింది కాబట్టి దీన్ని ఏమన్నారు, వక్రీభవనము. కాంతి ఒక యానకం నుంచి మరొక యానకంలోనికి ప్రయాణం చేసేటప్పుడు 2 యానకాలను వేరు చేసే పతన బిందువు వద్ద ఏమవుతుందమ్మా, కొంచెం వంగి ప్రయాణిస్తుంది. అంటే స్ట్రైట్ గా వెళ్ళకుండా న్యూటన్ చెప్పినట్టుగా కొంచెం వంగి ప్రయాణిస్తుంది. అలా వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనం అంటారు. అప్పుడు ఆ వికిరణాన్ని లేదా ఆ కిరణాన్ని వక్రీభవన కిరణం అంటారు. ఏమంటారు, వక్రీభవన కిరణము. ఓకే. ఇప్పుడు పతన కోణం పెంచాను అంటే ఇక్కడ ఈసారి ఇలా తీసుకున్నా ఇంకొక కిరణాన్ని, అదే బిందువు వల్ల ఈ కోణం ఏమైంది చూడండి, పెరిగింది తగ్గింది, పెరిగింది. ఇక్కడ పతన కోణం పెరుగుతూ ఉంటే జాగ్రత్తగా గమనించండి, ఈ వక్రీభవన కిరణం ఎటువైపు వస్తుందంటే ఇంకొంచెం ఇటువైపు జరుగుతుందాం, ఇట్లా జరుగుతుంది, ఓకేనా. అంటే పతన కోణాన్ని పెంచే కొద్దీ వక్రీభవన కిరణం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. అంటే ఇది లంబం కదా, లంబం వైపు వచ్చేది, లంబం నుంచి దూరం వెళ్ళిందా, ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చింది, అంటే లంబానికి దగ్గరగా వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కాంతి కిరణం అనేది వెల్లయానకం నుంచి సాంద్రత యానకంలోకి ప్రయాణించేటప్పుడు వక్రీభవన కిరణము లంబానికి దగ్గరగా వంగి ప్రయాణిస్తుంది. అంటే లంబం వైపు వంగి ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ ఏముంది, ఇది ఇప్పుడు లంబానికి కోణం వక్రీభవన కిరణం కోణాన్ని ఏమంటారంటే వక్రీభవన కోణం అంటారు. ఆర్లో తీసుకున్నాం, ఇది కూడా అంటే ఇక్కడ చూడండి, పతన కోణం పెంచుతా ఉంటే వక్రీభవన కోణం ఏమవుతుంది, తగ్గుతుంది. ఎప్పుడు కాంతి అనేది వెల్లయానకం నుంచి సాంద్రత యానకంలోకి ప్రయాణిస్తుంది. సాధారణ వెల్లయానకం అంటే మనం గాలి తీసుకుంటున్నాం. ఒకవేళ నీరు గాజు అనుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ బేకర్ ఉంది, ఇలా చూస్తే మీకు వాటర్ కనిపిస్తుంది కదా. వాటర్ కంటే కూడా బేకర్ గ్లాస్, ఆ బేకర్ లోపల నుంచి వాటర్ నుంచి కాంతి కిరణం వచ్చి మిమ్మల్ని చేరుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ వాటర్ నుంచి అక్కడికి వచ్చింది, గ్లాస్లోకి వెళ్ళింది. అప్పుడు నీరును గాజు తీసుకున్నప్పుడు నీరేమో వెల్లయానకంలాగా ప్రవర్తిస్తుంది, గాజేమో సాంద్రత యానకంలాగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే నీటిలో కంటే కూడా గాజులో అణువులు ఇంకా దగ్గరగా ఉంటాయి. అందుకనే నీరు వెల్లయానకం అవుద్ది, గాజు సాంద్రత యానకం అవుద్ది. మరి గాజు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదంతా ఏంటి, గాలి. అప్పుడు గాజు సాంద్రత యానకం, మళ్ళీ గాలి ఏమవుద్ది, ఇక్కడ ఈ బేకర్ బయట గాలి ఏమవుద్ది, వెల్లయానకంలాగా ప్రవర్తిస్తాం అన్నమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేయాలి, ఓకే. ఇప్పుడు దీనికి రివర్స్ చేద్దాం. రివర్స్ అంటే ఏంటి, కాంతి కిరణం వెల్లయానకం నుంచి సాంద్రత యానకం వెళ్ళింది కదా, ఈసారి సాంద్రత యానకం నుంచి వెల్లయానకం వచ్చింది. అంటే ఇంకా నేను చెప్పాను కదా, ఒక 5 రూపాయల లోపల వేసాం అనుకోండి, మనం చూస్తే కనిపిస్తుంది. అంటే నీటిలో నుంచి వెళ్ళి ఆ కాయిన్ మీద కాంతి కిరణం పడి మళ్ళీ నీటిలో నుంచి బయటికి రావాలి, అంతే కదా. మరి నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు నీరేమవుద్ది, సాంద్రత యానకం అవుద్ది. నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత గాలి కదా, నా కంటి చేసేది మొత్తం గాలి. అప్పుడు గాలి ఏమవుద్ది, వెల్లయానకం అవుతుంది. కాబట్టి నీటి నుంచి గాలిలోకి వచ్చేటప్పుడు కాంతి కిరణం ఏమవుతుందంటే సాంద్రత యానకం నుంచి వెల్లయానకంలో ప్రయాణిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూద్దాం ఒకసారి దీని రివర్స్.
కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను దీంట్లో. ఓకేనా? ఈసారి ఇది కాదనుకోండి, ఈసారి మీరు అనుకోండి. మీరు ఈ పార్ట్లో ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు నేను 4 మార్క్స్ క్వశ్చన్ సంపూర్ణాంత పరావర్తనం అంటే సంఖ్య రూపాలు అంటే ఏంటి, సంపూర్ణాంత పరావర్తనం సంఖ్య నుంచి ఉన్నాం కదా, ఈ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ నుంచి నేను టార్చ్ లైట్ వేసాను, లేదా ఇది కాయిన్ ఉంటుంది, 5 రూపాయల కాయిన్ ఉంటుంది. ఇక్కడ నుంచి నాకు నంబర్ ఆఫ్ రేస్ అంటే చాలా కిరణాలు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది సరిహద్దాలం కదా, గర్భయాత్రానికి సాధారణంగా సరిహద్దాలం. ఇది ఈ పాయింట్ వద్ద ఏం చేయాలి అని చెప్పాను నేను, నార్మల్ గీయాలి. ఏం చేయాలి? నార్మల్. ఇంకొక రేట్ ఈ 10 బిందువు వద్ద ఇంకొక నార్మల్ గీయండి. ఇంకొక రేట్ ఈ 10 బిందువు వద్ద ఇంకొక నార్మల్, ఇంకొక ఈ 10 బిందువు వద్ద ఇంకొక. ఓకే, ప్రతి 10 బిందువు వద్ద ఏం చేయాలంటే సరిహద్దాల దగ్గర మీరు లంబాన్ని గీసుకోవాలి. లంబాన్ని గీసుకుంటే ఈజీగా అర్థం. ఇప్పుడు చూడండి, ఇది పతనకరణం, ఇటు నుంచి అవుతుంది కదా కాంతికరణం, ఇది లంబం. అప్పుడు ఇందాక చెప్పాడు కదా, పతనకరణానికి లంబానికి మధ్య కోణం ఏముంది? పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంట. కాబట్టి ఇక్కడ పతన కోణం ఇది ఐ. మరి ఇప్పుడు ఇందాక ఏం జరిగింది? గర్భయానం నుంచి కాంతికరణం సాంద్రత యాంకులకు వెళ్ళింది. కానీ ఇక్కడ సాంద్రత యాంకుల నుంచి గర్భయానంలోకి వచ్చినప్పుడు తేడా ఏమైనా జరుగుతుంది? ఎస్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఇందాక చూడండి, వక్రీభవన ఇది లంబానికి దగ్గరగా వంగింది కదా, ఇది పతన కోణం పెంచుతామంటే ఇది ఇంకా దగ్గరకు వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సాంద్రత యానకం నుంచి గర్భయానకంలోకి గాలి కాంతికరణం ప్రయాణం చేసేటప్పుడు ఇది పతన కోణం, ఇది లంబం ఎన్. అప్పుడు దీనికి రివర్స్ జరుగుతుంది. ఇక్కడేమో పతన కోణం వక్రీభవన కోణం తగ్గింది రావడం, కానీ ఇక్కడ ఏమవుతుందంటే వక్రీభవన కోణం అంటే ఇప్పుడు లంబానికి దూరం వెళ్ళిపోతాం కదా కాంతికరణం. ఇది వక్రీభవన కిరణం, ఇది పతన కిరణం. కాంతి సాంద్రత యానకం నుంచి గర్భయానంలో ప్రయాణించేటప్పుడు వక్రీభవన కిరణం అనేది లంబం నుంచి దూరంగా జరుగుతుంది. వక్రీభవన కోణం అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? పతన కోణం ఇంకో చూపించేది, ఈ కిరణం తీసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, పతన కోణం ఇంకా పెరిగిందా లేదా? దీనికంటే ఇది పొందా లేదా? ఎక్కువ ఉంది. ఓకే, అప్పుడు ఈ వక్రీభవన కోణం కూడా ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగిపోతుంది. చూసుకోండి. ఓకేనా? ఇది నార్మల్. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ ఇంకా పెంచారు, పతన కోణం ఇంకా పెంచారు. పెంచితే ఇక్కడ చూడండి, ఈ ఇంకా పెరిగిపోయింది పతన కోణం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇంకొంచెం పెంచినంత మూడో వికిరణానికి ఏమైందంటే ఈ వక్రీభవన కిరణము ఈ విలయానకాన్ని సాంద్రత యానకాన్ని వేరు చేస్తున్న ఈ సరిహద్దులను తాకుతూ ప్రయాణిస్తుంది. అందుకే ఇక్కడ గీసాను. జాగ్రత్తగా డయాగ్రామ్ మీకు ఇచ్చిన నోట్స్ డయాగ్రామ్ ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి. 2 యానకాలను వేరు చేస్తున్న సరిహద్దులని తాకుతూ ప్రయాణిస్తుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ చూడండి, ఈ కోణం ఏమవుతుంది? వక్రీభవన కోణం. ఇదే వక్రీభవన కోణం అంటే లంబానికి వక్రీభవన కిరణానికి తీసిన కోణాన్ని వక్రీభవన కోణం అంటారు. ఇక్కడ వక్రీభవన కోణం చూడండి, మీ ఎక్స్ అక్షం అనుకోండి, ఇది వై అక్షం అనుకోండి, ఈ రెండు లంబం ఉన్నాయి కాబట్టి ఇక్కడ వక్రీభవన కిరణం వక్రీభవన కోణం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 90 డిగ్రీలు. దీన్ని లంబ కోణం అంటారు. సో ఇక్కడ మీకు ఒక నిర్వచనం ఉంది 4 మార్క్స్ లో, సందిగ్ధ కోణం, క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటది? ఇక్కడ వక్రీభవన కోణం ఎంత అయింది? 90 డిగ్రీలు అయింది కదా. అప్పుడు పతన కోణం ఎంత ఉంటుంది అంటే I is equal to పతన కోణం I is equal to IC. జాగ్రత్తగా చూడండి అమ్మా, నేను సందిగ్ధ కోణం అంటే ఏంటో చెప్తున్నాను. కాంతి కిరణము సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు వక్రీభవన కోణం 90 డిగ్రీలు అయ్యేటటువంటి పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు. ఇట్లా కూడా చెప్పవచ్చు. ఇంకో రకంగా చెప్పండి, కాంతి సాంద్రత యానకం నుంచి విరళ యానకంలో ప్రయాణించినప్పుడు ఏ పతన కోణం వద్ద వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుందో ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు. అప్పుడు ఐ బదులు ఏం రాస్తాం అంటే ఐసి అని రాస్తాం. ఐ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఐసి, క్రిటికల్ ఇన్సిడెంట్ యాంగిల్. మరోసారి, సాంద్రత యానకం నుంచి కాంతి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏ పతన కోణం వద్ద వక్రీభవన కోణం ఆర్ 90 డిగ్రీలు అవుతుందో ఆ పతన కోణాన్నే సందిగ్ధ కోణం అంటారు. ఇప్పుడు నేను ఏం చేసినట్టు ఇంకొక వికిరణం తీసుకున్నా, 4వ తీసుకోండి.
సందిగ్ధ కోణం కంటే ఎక్కువ చేశాను, ఇంకా ఎక్కువ పెంచాను. పెడితే మరి పెంచితే ఏం కావాలి? వక్రీభవన కోణం కూడా పెరగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ 90 దాటింది అంటే దీనికంటే ఇంకా పెరగాలంటే ఇది రావాలని పోవాలా? కిందకు వచ్చాయి. వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇది పెరిగి ఇక్కడ వచ్చింది. అందుకని ఇక్కడ తిరిగి ఎక్కడికి వచ్చేస్తుంది? సాంద్రతయానికి వచ్చేస్తుంది. ఎప్పుడు జరిగింది అది? పతన కోణం విలువ సందిగ్ధ కోణం కంటే ఎక్కువైనప్పుడు తక్కువైనప్పుడు. వెరీ గుడ్, ఎక్కువైనప్పుడు. కాబట్టి దీన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. మీ 4 మార్క్స్ లో డయాగ్రామ్ తో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా చూస్తూ చదవండి డయాగ్రామ్ చూస్తూ. ఓకేనా? చూడండి, సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటమ్మా? కాంతి కిరణము సాంద్రత యాంత్రం నుంచి విరళ యాంత్రంలోకి ప్రయాణించేటప్పుడు పతన కోణం విలువ సందిగ్ధ కోణం కంటే ఎక్కువైతే ఆ కిరణం ఏమవుతుంది? తిరిగి అదే యాంత్రంలోకి వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ కూర్చుపోయింది, మళ్ళీ సాంద్రత యాంత్రంలోకి వచ్చేసింది. ఈ ప్రక్రియను ఏమంటారంటే సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణ అంతర పరావర్తనం. ఏ యాంత్రం నుంచి బయలుదేరి మళ్ళీ అదే యాంత్రంలోకి వచ్చేసింది. అదే విరళ యాంత్రం అయితే దాన్ని ఏమంటారు? పరావర్తనం అంటారు. అర్థంలో మీరు చూసుకుంటుంది సార్, అదేంటి? పరావర్తనం. ఇదేంటి? సంపూర్ణాంతర పరావర్తనం. ఇది సాంద్రత యాంత్రం నుంచి బయలుదేరింది. జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా? మరి సంపూర్ణాంతర పరావర్తనం మనకి ఏమైనా ఉపయోగపడుతుందా సార్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఉపయోగపడకపోతే మనం చదువుకోము. మరి భౌతిక శాస్త్రంలో పరావర్తనం అనేది మనకి టెలిస్కోప్ నిర్మాణంలో ఉపయోగపడుతుంది. దాన్ని మనకి సైన్యంలో యుద్ధ నౌకలు సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి యుద్ధ నౌకల్లో కానీ లేదా సబ్మెరైన్స్లో సముద్ర ఉపరితలంలో ఎవరైనా వస్తున్నారో వాళ్ళ నుంచి గమనించడం ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఈ సంపూర్ణాంతర పరావర్తనం మనకి దృశ్య తంతువులు, ఆప్టికల్ ఫైబర్స్ అంటారు. అలాగే వజ్రం, డైమండ్, అదేమవుతుంది? బాగా మెరుస్తూ ఉంటుంది కదా. వజ్రం మెరవడానికి కారణం ఏంటంటే కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం. దృశ్య తంతువులు, ఈ దృశ్య తంతువు కాన్సెప్ట్ మీకు ఎక్కడ వస్తుంది? సాధారణంగా మనకి లోపల ఎవరైనా హెల్త్ పోడకపోతే బాడీ లోపల పేగుల్లో పోతొచ్చినా ఏమైనా అయినా కూడా మనకి నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ కేబుల్ ఒకటి చిన్న గొట్టలాంటి కనిపిస్తుంది అనమాట, వైర్. ఆ వైర్లో కెమెరా ద్వారా మనకి ఏమైనా లోపల బాగా స్పష్టంగా చూడొచ్చు. దాన్ని ఎండోస్కోపీ ఏదో అంటారు సంథింగ్. అందులో కాంతి